హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ టీసాట్. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సెషన్లో మనం రసాయన శాస్త్రం నుంచి రసాయనిక ఇంధనాలు అట్లాగే వివిధ పరిశ్రమలకు సంబంధించిన కాన్సెప్ట్స్ యొక్క ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్, మరి ఫ్యూచర్లో అడగడానికి పాసిబిలిటీస్ ఉన్న క్వశ్చన్ ఏరియాస్, అట్లాగే సబ్జెక్టు కంటెంట్ని అంతా కూడా క్వశ్చన్స్ రూపంలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉందనే అన్ని ఏరియాలను క్లియర్గా డిస్కషన్ అనేది చేద్దాం. మిగిలిన చాప్టర్స్ అన్ని కూడా లాస్ట్ సెషన్స్లలో మనం డిస్కషన్ అనేది చేయడం జరిగినాం. వాటి యొక్క కంటిన్యూయేషన్ ఇది. ఈ సెషన్లోని ఫస్ట్ క్వశ్చన్ని మనం ఇక్కడ గమనిస్తే, ఫస్ట్ క్వశ్చన్ ప్రొడ్యూసర్ వాయువు రసాయనికంగా అని మనకు క్వశ్చన్ మాత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆప్షన్ ఏ అయితే CO+H2, ఆప్షన్ బి అయితే CO+N2, ఆప్షన్ 3 అయితే CO2+N2, ఆప్షన్ 4 అయితే CO2+H2 అని ఇవ్వడం జరిగింది. సో 4 చూడడానికి అన్ని సిమిలర్గానే ఉన్నాయి. CO మీన్ కార్బన్ మోనాక్సైడ్, ఇది కార్బన్ డైఆక్సైడ్. ప్రొడ్యూసర్ వాయువు అని అడిగిండు. మనకి ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. ప్రొడ్యూసర్ వాయువు CO+N2గా మనం చెప్పొచ్చు. అట్లాగే వాటర్ గ్యాస్ అనేది కూడా మనకు ఒకటి ఉంటుంది. వాటర్ గ్యాస్ CO+H2ను వాటర్ గ్యాస్ అంటాము. అదేవిధంగా సెమీ వాటర్ గ్యాస్ అంటున్నాం. ఈ సెమీ వాటర్ గ్యాస్ అయితే CO+N2+H2గా మనం తీసుకోవచ్చు. ఈ మూడింటిపైనే ప్రతిసారి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్లో మనకు అడిగింది మాత్రం ప్రొడ్యూసర్ వాయువును గుర్తించండి అన్నట్లుగా మనకు అడిగింది. కావున మనకు CO+N2 కార్బన్ మోనాక్సైడ్ N2 ఎక్కడ ఉందండి? సెకండ్ ఆప్షన్లో మనకు కనబడుతుందండి. మరి ఫస్ట్ ఆప్షన్ని గమనిస్తే CO+H2ను మనం ఏమనాలి? ఇది వాటర్ గ్యాస్ అండి. అట్లాగే CO2+N2 మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇక్కడ CO ఇచ్చిండు, మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం కోసం CO2 ఇచ్చిండు. చాలామంది కొంచెం సరిగ్గా చదవక రివిజన్ చేయకపోతే CO2నా అని అనుకొని కొందరు ఇటు కూడా పెట్టడానికి ఛాన్స్ అనేది ఉంది. కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి, CO+N2 నాట్ CO2+N2. ఇది తప్పండి. సేమ్ ఈ రెండింటికి సిమిలర్గా మనకి ఇచ్చిండు. CO+H2+లో CO2+H2 ఇవ్వడం జరిగింది. CO2+H2ని మనం ఏమన్నాం? CO+H2నే మనం ఏమంటున్నాం? వాటర్ గ్యాస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రొడ్యూసర్ వాయువుకు సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసేసరికి మనకు సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్గా పరిగణలోకి తీసుకొచ్చండి. మిగిలిన ఈ 3 కూడా క్లియర్గా తప్పున్నాయి. వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు రిక్వైర్ ఉండాలి. ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఇది ఎందుకు రైట్ వచ్చింది, మిగిలిన ఎందుకు తప్పు వచ్చినాయనే విషయాలు తెలిసినప్పుడు మాత్రమే మనకు ఎక్కువ కంటెంట్ అనేది లోడ్ అవుతూ ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే, సహజ వాయువులో అధిక మొత్తంగా ఉండి హైడ్రోజన్తో పాటు కలిగి ఉండేది. సహజ వాయువులో అధిక మొత్తంగా ఉండి హైడ్రోజన్తో పాటు కలిగి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ సహజ వాయువు అంటే CNG, కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో ఫార్ములా CH4 అండి. ఎస్, ఇక్కడ హైడ్రోజన్తో పాటు ఉండేది ఏంది? కార్బనేనండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ సహజ వాయువులను మనం హైడ్రోకార్బన్స్ అని కూడా అంటాం. హైడ్రోకార్బన్స్ అంటే ఏంది? హైడ్రోజన్ మరియు కార్బన్ సమ్మేళనాలనే హైడ్రోకార్బన్స్ అంటాం. ఈ హైడ్రోకార్బన్లలో ఆల్రెడీ హైడ్రోజన్ ఉంది అంటే మిగిలింది ఏంది? కార్బన్. కావున ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కార్బన్గా చెప్పొచ్చు. ఎస్, ఇక్కడ సల్ఫర్ అనేది ఈ సహజ వాయువులో ఉండదు. ఆక్సిజన్ అనేది ఉండదు. అది మండించడంలో ఈ ఆక్సిజన్ అనేది మనకు తోడ్పడుతుంది. ఈ నైట్రోజన్ అయితే మనకు సంబంధం లేదు. ఈ సహజ వాయువు లాంటి పదార్థాలు ఇంకేవైనా ఫ్యూయల్స్ని మండిస్తే మాత్రం నైట్రోజన్ సంబంధించిన సమ్మేళనాలు అనేవి విడుదల కావడానికి స్కోప్ అనేది ఉంటుంది. కావున మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సహజ వాయువులో అధిక మోతాదులో హైడ్రోజన్తో ఉన్న మూలకం ఏదైంది? కార్బన్ అండి. సో ఆన్సర్ గోస్ టు సెకండ్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, చక్కెర పరిశ్రమలో విరంజనకారిగా ఉపయోగింపబడునది. చక్కెర పరిశ్రమలో షుగర్ ఫ్యాక్టరీలలో మనము షుగర్ కేన్ నుంచి షుగర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ షుగర్ కేన్ నుంచి షుగర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కలర్ను తొలగించడం కోసం ఉపయోగించేదాన్ని విరంజనకారి అంటున్నాం. ఏదైతే కలర్ని తీసేస్తుందో దాన్ని విరంజనకారి అంటాం. మరి అది దేన్ని ఉపయోగిస్తున్నాం? ఎముకల బొగ్గు, గ్రాఫైటు, గ్లూకోజు, ఇథనాల్ ఇచ్చిండ్రు. ఈ చక్కెర పరిశ్రమల్లో వచ్చే నల్లని చిక్కని ద్రావణంనే మొలాసిస్ అంటున్నాం. ఈ మొలాసిస్ నుంచే మనం ఏం తయారు చేస్తున్నాం? ఇథనాల్ని తయారు చేస్తున్నాం. కానీ ఇథనాల్ని రంగులు తొలగించడానికైతే ఉపయోగించాం. కావున ఇది తప్పు ఆప్షన్ అండి. గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరం అండి. ఈ స్ఫటిక రూపాంతరం ఇది ఒక మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. దీన్ని
కందెనగా కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కందెన అంటే ఘర్షణను తగ్గించే దానిని మనం కందెనగా ఉపయోగించవచ్చు. కావున ఈ గ్రాఫైట్కు ఈ చక్కెర పరిశ్రమల్లో కలర్లను తొలగించడానికి ఎట్లాంటి సంబంధం లేదు. సో సెకండ్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేద్దాం. గ్లూకోజ్ ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్గా చెప్పొచ్చు. ఈ చక్కెర అనేది మనకు డైసాకరైడ్గా చెప్పొచ్చు. ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకోవచ్చు. బ్రేక్ చేసుకున్నప్పుడు మనకు ఇట్లాంటి గ్లూకోజ్ లాంటి కార్బోహైడ్రేట్స్ మనకు ప్రొడక్షన్ అనేది జరగడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. కానీ ఈ గ్లూకోజ్ మాత్రం రంగును తొలగించడంలో ఎట్లాంటి కీ రోల్ అనేది కాదు. కావున ఈ గ్లూకోజ్ని కూడా మనం ఎలిమినేట్ చేద్దాం. మిగిలిపోయింది ఏది? ఎముకల నుంచి వచ్చే బొగ్గునే చక్కెర పరిశ్రమలో కలర్ తొలగించడంలో కీ రోల్గా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ ఆన్సర్ అనేది మనకి క్వశ్చన్కు సరైన ఆన్సర్గా గుర్తుపెట్టచ్చు. నెక్స్ట్, ఫోటోగ్రఫీ ప్లేట్ల డెవలప్ చేయడానికి ఉపయోగించేది ఏది? ఫోటోగ్రఫీ ప్లేట్లలో డెవలప్ చేయడానికి ఉపయోగించేది ఆలం. ఎస్, అల్యూమినియం సల్ఫర్ తోటి కాంబినేషన్లో ఏర్పడ్డది ఆలం. దాంట్లో పొటాషియం సల్ఫేట్ అంటే పొటాషియం విత్ అల్యూమినియం అండ్ సల్ఫర్తో ఏర్పడ్డ కాంపౌండ్గా మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంది. సాధారణ నీరు H2Oగా మనం చెప్పొచ్చు. అట్లాగే స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్ C2H5OHగా చెప్పొచ్చు. హైపో ఏంది? మనకు Na2S2O3ని మనం హైపో అంటున్నాం. Na2S2O3ని హైపో అంటున్నాం. సోడియం థయోసల్ఫేట్ కూడా పిలవచ్చండి. సోడియం థయోసల్ఫేట్గా అని కూడా మనం పలకడానికి ఛాన్స్ అనేది ఉందండి. ఎస్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం కూడా వాటికి సంబంధించిన ఫార్ములాస్ జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన. సో మొత్తం మీదుగా మీకు పొటాష్ ఆలం కానీ సింపుల్ ఆలం కానీ వచ్చేసింది. సాధారణ నీరు, స్పిరిట్, హైపో వచ్చింది. ఫోటోగ్రఫీ ప్లేట్లను డెవలప్ చేయాలంటే మనకు కావాల్సింది హైపో అండి. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ గోస్ టు థర్డ్ ఆన్సర్గా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఫోటోగ్రఫీలో వాటి ప్లేట్స్ని డెవలప్ చేయడానికి కావాల్సింది హైపో. ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఈ ఆలం అనేది ఎట్లాంటి సపోర్ట్ చేయదు. చాలామంది నెగిటివ్ సిస్టమ్ ఉన్నప్పుడు అక్కడ వాటర్ని యూజ్ చేసేది ఫోటోల కోసం వచ్చిందని చాలామంది ఈ ఆన్సర్ అనుకొని పెట్టడానికి ఛాన్స్ ఉంది. అది కూడా కరెక్ట్ కాదండి. హైపోనే మెయిన్ రిక్వైర్ వీటిని డెవలప్ చేయడానికి. స్పిరిట్, ఇథైల్ ఆల్కహాల్కి ఈ ఫోటోగ్రఫీకి సంబంధం అనేది ఏ క్వశ్చన్ కూడా లేదు. ఎస్, మనం దీన్ని కూడా డైరెక్ట్ కూడా తీసేసుకోవడానికి ఛాన్స్ ఉంది. హైపోని మాత్రమే ఫోటోగ్రఫీ ఫీల్డ్లో వాటి యొక్క ప్లేట్స్ని డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి బక్మినిస్టర్ పుల్లరిన్ అనే కార్బన్ రూపాంతరం దేన్ని పోలి ఉంటుంది? ఎస్, ఆప్షన్లను గమనిస్తే వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ బాల్, బ్యాడ్మింటన్ బాల్. ఎస్, అన్ని బాల్లే ఉన్నాయి. చదువుకునేటప్పుడు మాత్రం నీకు డైరెక్ట్గా ఒక బాల్ గురించే చదువుకున్నావు, అది మాత్రమే గుర్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్లో వచ్చేసరికి ఏముంది? వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ బాల్ ఉంది, బ్యాడ్మింటన్ బాల్ ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఒక్కసారి క్లాస్ ఇన్నోళ్ళు చదివినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంటుందండి. బక్మినిస్టర్ పుల్లరిన్ కార్బన్ రూపాంతరం ఫుట్బాల్ని పోలి ఉంటుంది. ఎస్, ఈ వాలీబాల్కు, క్రికెట్ బాల్కు, బ్యాడ్మింటన్ బాల్కి ఎట్లాంటి సంబంధం లేదు, ఫుట్బాల్ని పోలి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. అసలు ఈ బక్మినిస్టర్ పుల్లరిన్ అంటే ఏంది? C16నే బక్మినిస్టర్ పుల్లరిన్ అంటాం. 60 కార్బన్లు ఒక దగ్గర ఉండి ఏర్పడ్డదాన్ని బక్మినిస్టర్ పుల్లరిన్ అంటాం. ఈ బక్మినిస్టర్ పుల్లరిన్లో 32 వలయాలు ఉంటాయి. ఈ 32 వలయాల్లో 20 వలయాలు 12 వలయాలుగా డివైడ్ చేయొచ్చండి. 12 వలయాలు హెగ్జాగోనల్ రింగ్స్ ఉంటాయండి. 12 అయితే పెంటాగోనల్ రింగ్స్ ఉంటాయండి. 20 అయితే ఎగ్జాగోనల్ రింగ్స్ ఉంటాయి. 12 అయితే పెంటాగోనల్ రింగ్స్ ఉంటాయి. ఎగ్జాగోనల్ రింగ్స్ ఎట్లా ఉంటాయండి? ఎగ్జాగోనల్ రింగ్స్ ఇట్లా ఉంటాయండి. పెంటాగోనల్ రింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇట్లా ఉంటాయండి. 5 కార్బన్, ఇది 6 కార్బన్, ఇది 5 కార్బన్గా మనం తీసుకోవచ్చు. మొత్తం మీదుగా 32 వలయాలు ఉంటాయి. ఈ 32 వలయాలే ఫుట్బాల్ నిర్మాణంలో అమరి ఉంటాయండి. ఫుట్బాల్ నిర్మాణంలో అమరి ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అమరి ఉంటాయండి. ఇది దాని యొక్క స్ట్రక్చర్ అండి. కట్ చేసేసి లోపల చూసినా లేదా సగం కోసేసి లోపల చూసినా గుల్లగా ఉంటుంది. ఫుట్బాల్ని బ్రేక్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. ఎస్, ఇది అత్యధిక నిరోధక శక్తి గల బ్యాక్టీరియాలను చంపడంలో ఈ బక్మినిస్టర్ పుల్లరిన్ ఉపయోగపడుతుంది. అట్లాగే మెలనోమా వంటి క్యాన్సర్ ట్రీట్మెంట్లలో కూడా ఈ బక్మినిస్టర్ పుల్లరిన్ని కూడా మనము ఉపయోగించడం అనేది జరుగుతుందండి. ఎస్, ఇక్కడ C60 60 కార్బన్ల మీద 32 వలయాల మీద లేదా 20 + 12 రింగ్స్ మీద, లేకపోతే ఇక్కడ క్యాన్సర్
ట్రీట్మెంట్ కానీ అత్యధిక నిరోధక శక్తి గల బ్యాక్టీరియాలను చంపడం కానీ ఈ 5-6 విషయాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెషన్స్లో కంపల్సరీ వీటిపైన క్వశ్చన్ రావడానికి మనకు ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మొదటిసారిగా కృత్రిమంగా తయారు చేయబడిన జీవ సమ్మేళనం ఏది? ఎస్ ఇట్స్ మీన్ ఆర్గానిక్ కాంపౌండ్. మొట్టమొదటి ఆర్గానిక్ కాంపౌండ్ ఏది? కర్బన సమ్మేళనం ఏది అంటున్నాడు. ఎస్ ఇచ్చిన ఆప్షన్లను చూస్తే మీథేన్, బెంజీన్, గ్లూకోజ్, యూరియా అనేవి 4 ఉన్నాయండి. ఈ 4లో మొట్టమొదటి కర్బన సమ్మేళనం ఏది? ఇక్కడ CH4 మీథేన్ అని చెప్పొచ్చు, CH4 బెంజీన్ C6H6గా మనం చెప్పొచ్చు, గ్లూకోజ్ C6H12O6గా మనం చెప్పొచ్చు, యూరియా NH2C డబల్ బాండ్ ONH2గా మనం యూరియాను చెప్పొచ్చు. మరి మొట్టమొదటిసారిగా తయారైంది ఏది? ఈడ కార్బన్ ఉంది, ఈడ కార్బన్ ఉంది, ఈడ కార్బన్ ఉంది, ఈడ కార్బన్ ఉంది, 4 కర్బన సమ్మేళనాలే. కానీ మొట్టమొదటి కర్బన సమ్మేళనం జీవ సమ్మేళనం ఏంది? యూరియా. దీన్ని వోలార్ అనే శాస్త్రవేత్త అమ్మోనియం సయనేట్ని ఏం చేసిండో అమ్మోనియం సయనేట్ నుంచి యూరియాను తయారు చేయడం అనేది జరిగింది. అమ్మోనియం సయనేట్ అయితే NH4CNO అనేది అమ్మోనియం సయనేట్ ఫార్ములా. దీని నుంచి మనకి ఏమొచ్చింది? NH2C డబల్ బాండ్ ONH2 వచ్చింది. ఇది అకర్బన సమ్మేళనం మీన్ ఇనార్గానిక్ కాంపౌండ్ అండి. ఈ ఇనార్గానిక్ కాంపౌండ్ నుంచి మనకేమొచ్చింది? ఆర్గానిక్ కాంపౌండ్ వచ్చింది, కర్బన సమ్మేళనం వచ్చింది. దీన్ని జీవ సమ్మేళనం అంటున్నామండి. ఎస్ యూరియా. సార్ మీకు యూరియా అంటే మనం పొలంలో యూజ్ చేస్తాం గదే యూరియా అని అంటే ఎస్ 100% అబ్జల్యూట్లీ అదేనండి మొట్టమొదటి కర్బన సమ్మేళనం. వాస్తవానికి ఇప్పుడు మొత్తం మీదుగా అనేక సమ్మేళనాలు కర్బన సమ్మేళనాలే ఉన్నాయి. 118 మూలకాలలో అత్యధిక సమ్మేళనాలను కలిగి ఉన్న మూలకం ఏదంటే కర్బన సమ్మేళనమే. అందుకోసమే ఈ కార్బన్ని మనం ఏమంటున్నాం? కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని పిలుస్తున్నాం. ఎస్ యూనివర్స్లో మ్యాక్సిమం లభిస్తున్న సమ్మేళనాలలో ఎక్కువ సమ్మేళనాలు కార్బన్ సమ్మేళనాలే ఉంటాయి. సో ఈ కర్బన సమ్మేళనంలో ఫస్ట్ తయారైంది మాత్రం యూరియా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసేసి వజ్రం రసాయనికంగా అన్నాడు. వజ్రాల గురించి వినడమే తప్ప చాలామంది చూసింది లేదు, దాని గురించి ఎక్కువ తెలిసింది లేదు. కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వజ్రంకు సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. లోహ కార్బోనేట్ల మిశ్రమం అన్నాడు, స్వచ్ఛమైన కార్బన్ అన్నాడు, స్వచ్ఛమైన ఇసుక రకం అన్నాడు, కాల్షియం మెగ్నీషియంల మిశ్రమం అన్నాడు. వజ్రం ఏంటి? ఎక్కడ డిస్కషన్ చేస్తాం? కర్బన రసాయన శాస్త్రంలో డిస్కషన్ చేస్తాం. కార్బన్ రూపాంతరతను ప్రదర్శిస్తుంది. రూపాంతరత అంటే ఏంటి? ఆ నిర్మాణంలో విభిన్నంగా ఉన్న దాదాపు ధర్మాలు అనేవి ఒకే రకంగా ఉంటే అది రూపాంతరతను ప్రదర్శిస్తుంది. అంటే ఒక మూలకము చాలా సమ్మేళనాలను ఏర్పరిచింది. ఈ సమ్మేళనాల యొక్క నిర్మాణాలు కొంచెం అటు ఇటు అయిపోయినా కానీ ధర్మాలలో మాత్రం సేమ్గా ఉంటే దాన్ని మనం ఏమంటాం? రూపాంతరత, అల్లోట్రోపీ అని అంటాం. కార్బన్ 2 రకాల రూపాంతరతను ప్రదర్శించును. ఏంటి? స్ఫటిక రూపాంతరత మరియు అస్ఫటిక రూపాంతరతను ప్రదర్శించును. స్ఫటిక రూపాంతరతలో ఉండే సమ్మేళనాలు ఏంది? డైమండ్ కావచ్చు, లేదా గ్రాఫైట్ కావచ్చు, లేదా C60ని మనం ఇందాక బక్మినిస్టర్ పుల్లరిన్ అన్నాం, అట్లాగే నానో ట్యూబ్లు కావచ్చు, లేదా గ్రాఫిన్లు కావచ్చు. ఇవన్నీ కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు. అట్లాగే అస్ఫటిక రూపాంతరం దీపాంగరము కానీ, మసి కానీ, బొగ్గు కానీ, చార్కోల్ కానీ, ఈ చార్కోల్లో జంతు చార్కోల్ కావచ్చు, వృక్ష చార్కోల్ కావచ్చు. ఇవన్నీ అస్ఫటిక రూపాంతరాలు చెప్పచ్చు. స్ఫటిక రూపాంతరాలలో వజ్రం అనేది ఉంది. అంటే వజ్రం అనేది స్వచ్ఛమైన కార్బన్ అనేది చెప్పచ్చు. ఈ వజ్రం అనేది 3D డైమెన్షన్లో ఉంటుంది. ఈ 3D డైమెన్షన్స్ మనము కామన్గా లాకెట్ వీటిలో చూస్తాం. ఇది డైమండ్ లెక్క షేప్ అనేది ఉంటుంది. ఇక్కడ కార్బన్ 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 మొత్తం కూడా కార్బన్ సమ్మేళనాలే ఉంటాయి. కావున స్వచ్ఛమైన కార్బనే అనుకోవచ్చు. కార్బన్ అంటే నల్లగానే ఉంటుందిగా అన్న మైండ్ సెట్ తోటి ఆప్షన్ని తప్పు పెట్టద్దండి. స్వచ్ఛమైన కార్బన్ యొక్క రూపాంతరమే వజ్రంగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చండి. దెన్
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బొమ్మలు విగ్రహాల తయారీ విరిగిన ఎముకల కట్టుకట్టడానికి ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నామం. వాస్తవానికి చాలాసార్లు క్వశ్చన్ ఎట్లా అడగాలి, బొమ్మలు విగ్రహాల తయారీ విరిగిన ఎముకలకు పట్టీలు కట్టడానికి ఉపయోగించే కెమికల్ ఏది అంటే అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపిగా మనం చెప్తాం. కానీ వీళ్ళు ఇక్కడ ఏమడిగిండు, ఈ పిఓపి యొక్క రసాయన నామం ఏంటి, కెమికల్ నేమ్ ఏంది అంటుండు. ఎస్, అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఎట్లా ఉంటుంది చూద్దాం. CaSO4 హాఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ అంటున్నాం. ఎస్, ఇదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. ఈ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా షార్ట్ ఫామ్లో పిఓపి అంటున్నాం. మరి కాల్షియం సల్ఫేట్ ఇక్కడ ఉంది ఆప్షన్లో, కాల్షియం సల్ఫేట్ ఇక్కడ ఆప్షన్లో ఉంది, దాని పక్కన వాటర్ ఉంది. వాటర్ ఎంత ఉంది, హాఫ్ మోల్ ఉంది. హాఫ్ మోల్ ఉంది కావున మనం ఏమంటున్నాం, హెమీహైడ్రేట్ అంటున్నాం. మరి ఆప్షన్ ఎక్కడ కనబడుతుంది, ఫస్ట్ ఆప్షన్లో మనకు కనబడుతుంది కావున ఆన్సర్ రైట్ ఏనండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని సెకండ్ ఆప్షన్లో కూడా కాల్షియం సల్ఫేట్ పెట్టిండు. ఎస్, ఇక్కడ ఫార్ములాలో CaSO4 ఉంది. చాలామంది ఇది కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంది, కానీ పక్కన 1.5 హాఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ కూడా మనకు రిక్వైరే, అది కూడా ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ కాల్షియం సల్ఫేటే కావున ఇక్కడ ఓన్లీ కాల్షియం సల్ఫేట్ పెట్టడానికి ఛాన్స్ లేదండి. దెన్ వీ హ్యావ్ దట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH టేకెన్ ట్వైజ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. దీని యొక్క ద్రావణాన్ని యాంటీ యాసిడ్గా యూజ్ చేస్తామండి. సో ఇది కూడా ఇక్కడ సంబంధం లేదు, ఇక్కడ ఏది కాదని ఉంది. సో కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్గా మనం ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. మరి దీన్ని ఏం చేస్తాం, CaSO4 హాఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ గిన తీసుకొని దీనికి 1.5 మోల్స్ యొక్క వాటర్ గిన కలిపితే మనకేం ఏర్పడుతుంది, CaSO4 2 మోల్స్ ఆఫ్ వాటర్ ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం, జిప్సమ్ అంటున్నాం. ఈ జిప్సాన్ని మనం సిమెంట్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. దేని తయారులో ఉపయోగిస్తాం, సిమెంట్ తయారులో ఉపయోగిస్తాం. చాలాసార్లు జనరల్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఎముకలు విరిగినప్పుడు పట్టీలు కట్టడంలో ఏ పట్టీలు అంటే మనోళ్ళందరూ కూడా సిమెంట్ పట్టీలు అంటారు. సిమెంట్ పట్టీలు అనొద్దండి, పిఓపి పట్టీలు లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పట్టీలు అనాలి. ఎందుకు ఆ వర్డ్ కామన్గా యూజ్ చేస్తున్నామంటే జిప్సమ్ అనేది సిమెంట్ తయారులో యూజ్ చేస్తాం కావున మనోళ్ళ వాడుక భాషలో అది సిమెంట్ పట్టీగా మారిపోయింది. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్, అదర్వైజ్ పిఓపిని గుర్తుపెట్టుకోవాలి. ఇటు పోతే జిప్సమ్ వచ్చింది. సార్ జిప్సమ్ని మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా మార్చుకోవచ్చా, మళ్ళీ మార్చుకోవచ్చు. ఎప్పుడు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడే ఈ జిప్సమ్ అనేది మళ్ళీ ఎట్లా మారుతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా మారడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒక్కొక్కసారి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్లో 273 కలిపేస్తే ఇది 373 కెల్విన్ కూడా ఉంటుంది. ఇక్కడ 100 ప్లస్లో 373 కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది, లేదా 100 ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏది వచ్చినా మనకు నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ క్వశ్చన్, దుస్తువుల డ్రై క్లీనింగ్ యందు ఉపయోగించబడు పదార్థం. ప్రీవియస్ గ్రూప్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. దుస్తువుల డ్రై క్లీనింగ్ కోసం మనం ఉపయోగిస్తే మరకలంటేనా ఏవైనా సబ్బు సర్ఫ్తో విండితే పోనీ ఏవైనా అయినా కానీ మనం ఏం చేస్తాం, డ్రై క్లీనింగ్కి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు డ్రై క్లీనింగ్లో ఏం ఉపయోగిస్తారో ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కర్బన సమ్మేళనాలను ఉపయోగిస్తారు. ఈ కర్బన సమ్మేళనాలు ఉపయోగించడం వల్ల ఆ డ్రై క్లీనింగ్లో ఏవైతే మరకలు ఉన్నాయో పోతాయి. వాస్తవానికి ఏవి అలాంటి లక్షణం ఉన్న ధర్మాల వాటిలోనే కరుగుతాయి అనే కాన్సెప్ట్ని పెట్టుకొని ఈ డ్రెస్సెస్ మీద పడ్డ స్టెయిన్స్ ఏవైనా ఆర్గానిక్ కాంపౌండ్స్ అయితే అవి ఆర్గానిక్ దాంట్లో కరుగుతాయి అనే ప్రిన్సిపల్ని బట్టి ఇక్కడ కెమికల్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు ఆర్గానిక్ సమ్మేళనాలు కావాలి, దాంట్లో పెట్రోల్, బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎస్, పెట్రోలియం నుంచి పొందబడిన సమ్మేళనం అండి ఇది. అంశిక భూతనం ఒకటి. ఇది పెట్రోలియం అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, దానిలో నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసింది ఒక పెట్రోల్ అండి. అట్లాగే బెంజిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఈ మూడింటిని కూడా మనం ఉపయోగిస్తాం. సో ఆన్సర్ గోస్ టు 4th వన్ అండి. అయితే పెట్రోలో, బెంజినో, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇండివిజువల్గా ఇస్తే ఈ ఇండివిజువల్ ఆన్సర్లు అవుతాయి. కానీ ఇక్కడ 4 కూడా ఇవ్వడం జరిగింది కావున ద ఆన్సర్ గోస్ టు 4th వన్గా మనం చెప్పొచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, ఆల్కహాల్ సేవించిన వ్యక్తి మద్య సేవన నిర్ధారణ పరికరంలో ఊదినప్పుడు దాని గోడలపై కింది రంగు ఏర్పడుతుంది.
ఎవరైతే ఆల్కహాల్ తాగేసి డ్రైవింగ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే ఆఫీసర్స్ పోలీసు వాళ్ళు కానీ లేదా ట్రాఫిక్ వాళ్ళు కానీ ఒక మౌత్ పీస్ నోట్లో పెట్టి బ్లో చేయమని చెప్తారు. వాళ్ళు ఊదినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు ఎంత తాగినరు ఏంది అనేది చూసేసి వాళ్ళకు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. కామన్గా మనకు తెలిసిన ప్రక్రియని. కానీ క్వశ్చన్ ఎందుకు అడుగుతుంది, ఇది ఎవ్రీడే లైఫ్లో కంపల్సరీగా రిక్వైర్ ఉంది, ప్రతి ఒక్కరు తెలవాలన్న ఉద్దేశంతో ఏం చేసిండ్రు, క్వశ్చన్ని మనకు ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ మౌత్ పీస్లో ఏముంటుంది, ఆ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనే విషయం గురించి ఈ క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్. అయితే ఇక్కడ రంగుని చూస్తే ఎరుపు, నలుపు, పసుపు, నీలి ఆకుపచ్చ. ఫస్ట్ మనకేం తెలవాలంటే ఆ మౌత్ పీస్లో ఏముంటుందంటే పొటాషియం పర్మాంగనేట్ KMnO4 అనేది ఉంటుంది. ఈ KMnO4 ఏంది, మంచి ఆక్సీకరణి అండి. ఎవరైతే ఆల్కహాల్ తాగేసి వెళ్తారో CTH5OH ఆల్కహాల్ యొక్క ఫార్ములా ఇథైల్ ఆల్కహాల్. ఏ ఆల్కహాల్ తాగడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఇథైల్ ఆల్కహాలే తాగడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మిగిలిన ఏ ఆల్కహాల్ కూడా తాగద్దు, తాగితే గుడితనం వస్తుంది, మళ్ళీ చచ్చిపోవడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఈ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే. ఇది తాగడానికి అనుకూలంగా ఉందని ఇది కూడా తాగద్దండి మీరు ఎవరు కూడా. కేవలం ఈ ఇథైల్ ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌత్ పీస్ కింద పెడితే KMnO4 కింద పెడితే ఇది ఒక మంచి ఆక్సీకరణి, దీన్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్కహాల్ నుంచి మనకు యాసిడ్గా కన్వర్ట్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇంకో ఫంక్షనల్ గ్రూప్లోకి మారిపోవడం వల్ల ఇక్కడ ఇది ఆరెంజ్ రంగులో ఉన్నది ఏ రంగులోకి మారుతుంది, నీలి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఆ మౌత్ పీస్లో అందులో ఉండేది ఫస్ట్ ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ దీనిలోకి బ్లో చేసిండ్రో అప్పుడు ఈ ఆల్కహాల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ మారిపోవడం వల్ల ఇది నీలి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అక్కడ కలర్ చేంజ్ కావడం, ఆ కలర్ని చూసేసి ఆ పోలీసులు ఓహో వీడు తాగేసి వచ్చిందని వాడిని పట్టుకోవడం అనేది జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆరెంజ్ టు నీలి ఆకుపచ్చ. ఇది ఇందులో ఉపయోగించేది పొటాషియం పర్మాంగనేట్, మంచి ఆక్సీకరణిగా మనకి ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంది. కలర్గా అడిగినా నో ప్రాబ్లం, ఇందులో ఉండే ఆక్సీకరణ అడిగినా నో ప్రాబ్లం. ఇది ఎటు నుంచి ఎటు మారుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నా సరిపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ పాలిమర్స్ ఏరియా నుంచి అడగబడిన క్వశ్చన్ అండి. కృత్రిమ పట్టుగా పిలువబడినది ఏది? రేయాన్, స్టార్చ్, మాల్టోజ్, సెల్యులోజ్ అనేవి మనకి ఇచ్చిండ్రు. రేయాన్, స్టార్చ్, మాల్టోజ్, సెల్యులోజ్ అని ఇచ్చిండ్రు. కృత్రిమం అంటే హ్యూమన్ బీయింగ్ మనం తయారు చేసింది అని చెప్పొచ్చు. పట్టు అంటుండు, కృత్రిమ పట్టు రే అని అంటున్నా. మొట్టమొదటిసారిగా తయారైన కృత్రిమ పట్టు రే అనిగా చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా కేరళలో మన కంట్రీలో ఇండస్ట్రీని డెవలప్ చేయడం జరిగింది, అక్కడనే తయారు చేసిండ్రు. వాస్తవానికి ఎందుకు చేసిరంటే పట్టు అనేది హైలీ కాస్ట్. ఈ పట్టుని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా ఖర్చు అయింది, చాలా టైంతో కూడుకున్న ప్రాసెస్, అందరు కూడా కొనే పరిస్థితి లేదు. కావున దీనికి ఆల్టర్నేటివ్ పైన చాలా రీసెర్చ్ జరిగిన తర్వాత ఫైనల్లీ ఈ రేయాన్ను తయారు చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ స్టార్చ్ ఇది న్యాచురల్ సబ్స్టాన్స్, సెల్యులోజు, మాల్టోజ్ ఇవన్నీ కూడా న్యాచురల్ సబ్స్టాన్సెసే, కానీ ఇది కెమికల్స్ యూజ్ చేసి తయారు చేసింది కావున అది ఇక్కడ కృత్రిమం అంటున్నాం. అది పట్టును పోలి ఉంది కావున కృత్రిమ పట్టు అంటున్నాం. కమర్షియల్గా బాగా పాపులర్ కూడా మనకి ఇది కావడం జరిగింది. దీనిని కూడా సెల్యులోజ్ అలాంగ్ విత్ సమ్ అదర్ కాంపోనెంట్స్ని యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ రేయాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కృత్రిమ పట్టు అని దేని పలుకుతున్నాం, రేయాన్ని పలుకుతున్నాం. అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సహజ రబ్బర్ను పోలి ఉన్న కృత్రిమ రబ్బర్ పేరేంది? సహజ రబ్బర్ను పోలి ఉన్న కృత్రిమ రబ్బర్, నేచురల్గా దొరికే రబ్బర్ను పోలి ఉన్న కృత్రిమ రబ్బర్ ఏది అంటుండు. ఇక్కడ ఇచ్చింది పాలీఇథిలీన్, నియోప్రిన్, బెకలైట్, సెల్యులోజ్ అనేది ఉంది. నియోప్రిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ రబ్బర్ను పోలి ఉన్న కృత్రిమ రబ్బర్గా మనం దీన్ని చెప్పొచ్చు. ఇక్కడ పాలీఇథిలీన్, పాలీ మీన్ సో మెనీ, ఇథిలీన్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇథిలీన్లు ఉండడం వల్ల దాన్ని పాలీఇథిలీన్ అంటాం, పాలీఇథిలీన్ అంటున్నాం. దీన్ని పాల ప్యాకెట్లు కానీ సంచులు లాంటివి తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తున్నాం. బెకలైట్
ఇది ఆర్టిఫిషియల్గానే తయారు చేయబడింది. ఇది స్విచ్ బోర్డులు కానీ ప్లగ్గులు కానీ లేదా అట్లాగే టీవీ కంప్యూటర్ యొక్క ఫ్రంట్ ఎండ్లో ఉండే దాని బార్డర్స్ కానీ అట్లాంటివి తయారు చేయడంలో ఈ బెకలైట్ని మనం ఉపయోగిస్తున్నాం. సెల్యులోజు మనకు ఈ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేబడిన గుజ్జు ఇది. ఇది కూడా నేచురల్గానే ఉంటుంది. సో కృత్రిమమైన రబ్బర్కు బెస్ట్ ఏంటంటే నియోప్రిన్గానే మనం డైరెక్ట్గా చెప్పడానికి ఛాన్స్ అనేది ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, ప్రస్తుతం ఆభరణాల తయారీలో బంగారం వెండితో పాటు ఏ లోహాన్ని వాడుతున్నారు? అంటే వాస్తవానికి ఆభరణాల తయారీలో కంపల్సరిగా దేన్ని ఉపయోగిస్తున్నాం? ఈ బంగారం అనేది ఫస్ట్ కొనుక్కుంటామని షాప్కి వెళ్ళగానే అంకుల్ మాకు కంపల్సరీ బిస్కెట్ బంగారమే కావాలంటాం. లేదమ్మా నేను బిస్కెట్ బంగారమే ఇస్తా అని చెప్తాడు. బిస్కెట్ బంగారమే తీసుకుంటాం. ఓకే, బిస్కెట్ బంగారం మీన్ శుద్ధ బంగారం అండి. ఈ శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్స్ అండి? 24 క్యారెట్స్ అండి. ఇది ప్యూర్ అండి. ఇది 100% ప్యూర్గానే మనం చెప్పచ్చు. కానీ 100% శుద్ధ బంగారంతో మనము ఆర్నమెంట్స్ చేయడానికి ఛాన్స్ లేదండి. ఆభరణాలు చేయడానికి మనకు ఛాన్స్ లేదు. కంపల్సరీ ఆభరణాలు చేయాలంటే ఏం కావాలి? దానికి రాగినో లేదా వెండినో కలపాల్సిన అవసరం అనేది ఉందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదు సార్ మేము అన్ని పైసలు పెట్టి కొనుక్కున్నాము, ఓన్లీ ప్యూర్ గోల్డ్ తోటి ఆర్నమెంట్స్ మేము చేసుకుంటామంటే ఏమవుతుంది? ఈ ఆర్నమెంట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగు చేసింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైన్ చేసింది అనుకుందాం. ఈ రింగును ప్రెస్ చేసేస్తే మళ్ళీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. ఈ చైన్ని ప్రెస్ చేస్తే కూడా మళ్ళీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. ప్యూర్ దాంతో చేస్తే వాటి యొక్క ప్రాపర్ షేప్లో ఉంచడం అనేది కష్టం అండి. అందుకోసం వీటికి గట్టిదనం రావాలంటే వీటికి వెండి లేదా రాగిని కలపడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగిండు? ప్రస్తుతం ఆభరణాల తయారీలో బంగారం వెండితో పాటు ఏ లోహాన్ని ఉపయోగిస్తున్నాం? రాగి అయితే ఆప్షన్లో కనబడుతుందా? టైటానియం, ఇనుము, స్టీలు, పొటాషియం. రాగి ఉంటే రాగి ఆన్సర్ అవుతుండే. వెండి వాడే క్వశ్చన్లో ఇచ్చిండు. ఆ రెండు కాకుండా ఇంకేం వాడుతున్నాం? స్టీలును అయితే యూజ్ చేయమండి సింపుల్గా. ఇనుమును కూడా యూజ్ చేయరండి. ఇనుమును కూడా అస్సలకి యూజ్ చేయరు. ఎలిమినేషన్ మెథడ్లో అర్థం. అయితే పొటాషియం, టైటానియం రెండు ఉన్నాయండి. పొటాషియం చర్యాశీలత చాలా ఎక్కువగా ఉంటుందండి. లిథియం, సోడియం, పొటాషియం ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలండి. క్షార లోహాలండి. చర్యాశీలత అధికంగా ఉంటుంది. బంగారంతో కలిపి ఆర్నమెంట్స్ చేసే పరిస్థితి అనేది అక్కడ ఏ క్వశ్చన్ కూడా ఉండదు. పొటాషియం ఆల్సో వీ హ్యావ్ టు ఎలిమినేట్. రిమైనింగ్ ఈజ్ ఓన్లీ టైటానియం. అంటే ఇప్పుడు నయా ట్రెండ్లో ఆభరణాల తయారీలో బంగారంతో పాటు ఆర్నమెంట్స్ డిజైన్లో వెండి లేకపోతే రాగి, రాగి లేకపోతే టైటానియంని ఉపయోగిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ గోస్ టు 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ధార్మికత లోహం ఏది? క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ధార్మికత లోహం సోడియం 23, యురేనియం 235, సిల్వర్ 107, కోబాల్ట్ 60. సోడియం N23, Na23ని గుండె నియంత్రణలో ఉపయోగిస్తాం. ఎందుకోసం అంటే గుండె పనిచేయడంలో గుండెలో 2 ఛానల్స్ ఉంటాయి. ఏం ఛానల్స్? టీవీ ఛానల్స్ కావండి. ఏ ఛానల్స్? సోడియం పొటాషియం ఛానల్స్ ఉంటాయి. ఈ సోడియం పొటాషియం లెవెల్స్ సరిగ్గా ఉండాలి. అందుకోసం సాల్ట్ను మనం ఫుడ్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ గుండె నియంత్రణలో సోడియం 23ని మనం ఉపయోగిస్తాం. యురేనియం దేంట్లో ఉపయోగిస్తాం? యురేనియం ఐసోటోప్ అనేవి ఈ శిలలు కానీ శిలాజాల యొక్క వయస్సులు ఉంటాయి కదా, అట్లాంటి వాటిని లెక్కించడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ యురేనియం 235 లాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. పురాతన విషయాలకు సంబంధించిన దాంట్లో ఈ యురేనియంను ఉపయోగిస్తున్నాం. సిల్వర్ 107 అయితే మనకి ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎట్టి పరిస్థితులలో ఉపయోగపడదండి. మిగిలిపోయింది కోబాల్ట్ ఐసోటోప్ని మాత్రమే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. కోబాల్ట్ 60 అనేది మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం ఇక్కడ ఉపయోగిస్తున్న కోబాల్ట్ ఐసోటోప్ అని మనం గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు, భవిష్యత్తులో కూడా అడగడానికి ఛాన్స్ ఉన్న ఏరియా అండి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేందుకు కారణమైన కాల్షియం సమ్మేళనం ఏది? మూత్రపిండాల్లో కిడ్నీలో రాళ్ళు అయితే చాలామంది యంగ్స్టర్స్ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి కిడ్నీలో స్టోన్స్ అండి. దానికి అనేక కారణాలు కావచ్చు. అది ఇప్పుడు మన కారణాలన్నిటి గురించి మనకు అవసరం లేదు. కానీ ఆ రాళ్ళు ఏర్పడడానికి కారణమైన సమ్మేళనం ఏంది? కాల్షియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఆక్సాలేట్, కాల్షియం ఆక్సైడ్.
ఆక్సైడ్ అంటున్నా. ఎస్ కాల్షియం క్లోరైడ్ CaCl2, కాల్షియం కార్బోనేట్ CaCO3, కాల్షియం ఆక్సలేట్ కాల్షియం ఆక్సైడ్ ఉన్నాయి. కాల్షియం క్లోరైడ్ అయితే ఛాన్స్ లేదండి, అది ఒక సాల్ట్ లాగా మనకు పనిచేస్తుంది. ఇది సున్నపు రాయండి, ఇది కూడా అక్కడ పనిచేయడానికి ఛాన్స్ లేదండి. కాల్షియం కార్బోనేట్ ఇది CaO అండి, కాల్షియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ CaO. ఇది మనం పొడి సున్నంగా చెప్తున్నాం, ఇది సున్నపు రాయిగా చెప్తున్నాం, ఇది ఒక సాల్ట్గా చెప్తున్నాం. ఈ మూడింటిని మనం ఎలిమినేట్ చేస్తే మిగిలిపోయింది కాల్షియం ఆక్సాలేట్గా మనం చెప్పొచ్చు. ఈ కాల్షియం ఆక్సాలేట్ అనేది మనకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడంలో కీ రోల్ అవుతుంది. మనం అప్పుడప్పుడు వాడుక భాషలో మన మమ్మీ చెప్తూ ఉంటుంది, ఏమంటుంది, అరే టమాటా పాలకూర కలిపి తినకురా అని అంటుంది. ఎందుకు తినకూడదు? ఆక్సాలిక్ యాసిడ్ అనేది అక్కడ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ టమాటో కానీ పాలకూరలలో రెండింట్లలో మనకు లభించేది ఏంది? స్పీనాచ్ కానీ టమాటాలో లభించేది ఆక్సాలిక్ ఆమ్లం అనేది మనకు ఎక్కువగా దొరకడానికి ఛాన్స్ ఉంది. ఈ ఆక్సాలిక్ ఆమ్లం అనేది మన బాడీలో ఉన్న కాల్షియంతో చర్యలో పాల్గొని మనకి ఏం ఏర్పడుతుంది? ఆక్సోలేట్ అనేది ఏర్పడుతుంది. సో కాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్ళ రూపంలో మారిపోతుంది. కావున ఇది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇది దీని వెనకాల ఉన్న లాజిక్. టమాటా పాలకూర విషయం గురించి మనకు చాలాసార్లు చెప్తారు కదా, ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ అనేది కాల్షియంతో రియాక్ట్ అయితే కాల్షియం ఆక్సాలేట్ అయిపోయి రాళ్ళు ఏర్పడిపోయి ఈ కిడ్నీస్ పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, అధిక రక్తపోటు ఉన్న వారి ఆహారంలో ఏ లోహ అయాన్ తక్కువగా ఉండాలి? ఎస్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న ఆహారంలో ఏ లోహ అయాన్ తక్కువ ఉండాలి? వాస్తవంగా లోహ అయాన్లు అన్నీ కూడా ఫుడ్తో మనకు రావడం జరుగుతుంది, కానీ హార్ట్ అంటే మనకు గుర్తుకొచ్చేది బీపీ, బ్లడ్ ప్రెషర్ మేబీ హై లేదా లోగా చెప్పడానికి ఛాన్స్ ఉంది. సింపుల్గా ఈ ఆప్షన్స్ ఏం చూడకముందు డిస్కషన్ చేద్దాం. మన అమ్మనో మన అక్కను ఇంత చెప్తుంది, ఎవరికైనా కోపం అయితే కొంచెం ఉప్పు తక్కువ తినరా అంటది, లేదా ఎవరికంటే లో బీపీ ఉందంటే కొంచెం ఉప్పు మంచిగా మోడరేట్గా తినుండ్రి అంటారు. ఉప్పు నథింగ్ బట్ సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ ఎట్లా బ్రేక్ అవుతుంది? Na+Cl- మనకి ఇక్కడ బ్రేక్ కావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ సోడియం లోహం అనేది గుండెలో ఉండే ఒక ఛానల్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇది ఎంత ఉంటే గుండె అంత మంచిగా పనిచేస్తుంది. కావున అధిక రక్తపోటు ఉన్న వారి ఆహారంలో సోడియం లోహం అనేది తక్కువగా ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుందండి. ఈ కాల్షియం ఉంటుంది, ఇది బోన్స్ విషయంలో హెల్ప్ అవుతుంది. ఈ మెగ్నీషియం లోహం అనేది మనకు అనేక రకాలుగా ఎవ్రీడే లైఫ్లో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం కాంపౌండ్ తోటి యాంటీ యాసిడ్స్ని తయారు చేస్తాం. మెగ్నీషియం కాంపౌండ్స్ అంటే టాల్కమ్ పౌడర్ని తయారు చేస్తాం. ఎస్, అట్లాగే టపాకాయలలో మిరుమిట్లు గొలపడంలో మెగ్నీషియం అనేది మనకు హెల్ప్ కావడం అనేది జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ క్లోరిన్ అనేది బ్లీచింగ్ పౌడర్ నీటికి కలిపినప్పుడు క్లోరిన్ వాయువు అనేది విడుదలవుతుంది. సో ఇది మన హార్ట్లో ఈ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ క్లోరిన్స్ కానీ అంతగా హెల్ప్ కావు. హార్ట్ కాల్షియం అనేది కొంచెం ఎక్కువ పర్సెంట్ అయితే ఆ వాల్వ్స్ అనేవి బ్లాక్ కావడానికి కూడా కొంచెం స్కోప్ అనేది ఉంటుంది. కావున ఇక్కడ దీంతో కూడా సంబంధం లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సోడియంగా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేయొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ట్రెండింగ్ అండి. ఇప్పుడైతే ఈ 1 year పీరియడ్ ఆఫ్ టైం అనేది మొత్తం కూడా ఎలక్షన్స్ పీరియడ్ ఆఫ్ టైంగానే చెప్పొచ్చు. ఆ ఎలక్షన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసిపోయినాయి. మన రాష్ట్రంలో అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అట్లాగే దెన్ నెక్స్ట్ లోక్సభ యొక్క షెడ్యూల్ కూడా రావడం జరిగింది. దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ సినారియోలను మన సబ్జెక్టుకు లింక్ చేసుకుంటే దానిపైన అడగడానికి ఛాన్స్ ఉన్నది. ఎన్నికల సమయంలో చేతివేలుపై గుర్తు వేయడానికి వాడే సిరలో ఉండే రసాయన సమ్మేళనం. ఈసారి చాలా కూడా ఓటింగ్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి వెళ్ళిన తర్వాత ఫింగర్ పైన ఇంకు పెట్టినాక అందరు కూడా సెల్ఫీలు ఇట్లాగే దిగుతున్నారు. కావున ఆ కెమికల్ని మళ్ళొకసారి కాంపిటేటివ్ వింగ్లో ఫోకస్ చేసే స్కోప్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో మనం ఈ క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ క్వశ్చన్ని మనం ఇక్కడ గమనిస్తే ఏ కెమికల్ వాడుతున్నాం? ఆప్షన్లను చూస్తే సిల్వర్ నైట్రేట్ కావచ్చు, ఫెర్రిక్ ఆక్సైడ్ కావచ్చు, కాపర్ సల్ఫేట్ కావచ్చు, కార్బన్ కావచ్చు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సిల్వర్ నైట్రేట్ AgNO3ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నామండి. ఎస్, ఇదే సిరాగా మనకి ఇక్కడ మార్క్ చేయడం అనేది జరుగుతుంది. ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది మనకు అది కాదండి. ఇనుము యొక్క సమ్మేళనం Fe2O3, ఇది రస్ట్గా చెప్పొచ్చు. అట్లాగే FeO అయన్ ఆక్సైడ్ ఇట్లాంటివన్నీ కూడా దీనికి రిలేటెడ్గా మనం చెప్పుకోవచ్చు. కాపర్ సల్ఫేట్ CuSO4 అండి, ఇది కూడా మనకు పనిచేయదు. ఓన్లీ కార్బన్ ఇచ్చిండు, దీంతో కూడా మనకు సంబంధం లేదండి. 3 ఆప్షన్లో నేను ఎలిమినేట్ చేస్తున్నా. ద రైట్ ఆన్సర్ గోస్ టు
సిల్వర్ నైట్రేట్ని మనము చేతి వేలిపై ఎన్నికల సమయంలో గుర్తుగా వాడే సిరాలో ఉపయోగించడం అనేది జరుగుతుందండి. ఇవి ఈ సెషన్లో ఈ చాప్టర్స్ నుంచి మనకు ఇంపార్టెంట్ ఏరియాస్ ఫ్యూచర్లో అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాస్ గురించి డిస్కషన్ అనేది చేయడం జరిగిందండి. అదేవిధంగా మనం మిగిలిన అంశాలు ఓవరాల్గా కెమిస్ట్రీకి సంబంధించిన రిమైనింగ్ టాపిక్స్ యొక్క అంశాలన్నింటినీ కూడా నెక్స్ట్ సెషన్లలో డిస్కషన్ చేయడానికి ప్రయత్నం అనేది చేద్దాం. మనం మిగిలిన టాపిక్స్ తోటి నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.